గాక. ప్రభు సన్నిధిలో నీ పేరేనమ్మా? ఎందుకు వచ్చాయి ఇక్కడికి? బాప్టిజం ఎందుకు వస్తా? దేవునిలాగా జీవించాలని కుమార్తె అని ఇంగ్లీష్లో చెప్పారు. మరి యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముచున్నావా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు నమ్ముచున్నావా? ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి లేచాడని నమ్ముచున్నావా? తిరిగి లేచిన దేవుడు పరలోకానికి వెళ్ళాడని నమ్ముచున్నావా? పరలోకానికి వెళ్ళిన దేవుడు మరలా రక్షణ పొందిన వారందరినీ కూడా ఆయనతో పాటు వెంట పెట్టుకొని తీసుకుపోతాడని నమ్ముచున్నావా? పరలోకం ఉందని నమ్ముచున్నావా? ప్రభుని గుర్తిరిగిన వారిని పరలోకంలో ఉంచుతాడని నమ్ముచున్నావా? నీ అంతటి నువ్వే వచ్చావో ఎవరో నేను బలవంతం చేశారు? మీ నాన్న కానీ, మీ అమ్మ కానీ, మీ సహోదరులు కానీ, మీ చుట్టుపక్కల ఎవరు కానీ ఎవరైనా ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో రకరకాలుగా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. మరి ఎందుకు నువ్వు నమ్ముకున్నావు? నిన్ను అధ్యాస్తాం ఇచ్చేస్తామంటే ఏసై కొరకు చావైనా బ్రతికైనా చదవైనా క్రైస్తల్లా. ఈ కుమార్తె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అధికారం బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇప్పుడు ఈ కుమార్తెకి బాప్తిస్మం ఇవ్వచ్చున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసుక్రీస్తు నామంలో ఈ కుమార్తెకి బాప్తిస్మం ఇచ్చుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మరి ప్రభు యొక్క సన్నిధిలో హోలీ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, దైవజనుడు డేవిడ్ బాబు గారు, అక్కగారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన 4 బిడ్డలు, వారి కుటుంబంలో ఉన్న బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. నాడు యేసు ప్రభువా, మీకు బాప్తిస్మం ఇవ్వడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని పొరికొరిగినట్లుగా ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ రక్షణ పొందటానికి నువ్వు చూపిన గొప్ప కృపను బట్టి నీ స్తోత్రాలు. ఒక తరం అంతా రక్షించబడ్డారు, ఇప్పుడు నెక్స్ట్ తరం రక్షించబడాలి. ఈ తరంలో ఉన్నవారు వారి క్రియల ద్వారా మరొక తరాన్ని రక్షణలోనికి నడిపించుదురుగాక. దీవించండి. ఎంత సంతోషం ప్రభా. తల్లిదండ్రులుగా, సంఘంగా, బంధువులుగా ఈ మూమెంట్ కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యెహోషువ వాళ్ళు చెప్పగలుగుతారు, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఎంత గొప్ప ధన్యత ప్రభువా. ఇక నుండి ప్రభు బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి నీ కొరకు బలముగా పని చేయుదురుగాక. ఆనాడు దెబోరా మీద పనిచేసిన నీ పరిశుద్ధాత్మ, బలమైన ఆత్మ ఈ కుమార్తె మీద బలముగా పని చేయుదురుగాక. హోలీ ఫాదర్, నేను దీవించి బలపరచు. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. కంగ్రాచులేషన్స్. దేవునికి మహిమ. నెక్స్ట్